వాళ్ళు ఆ కార్యకర్తలు లాంటి వాళ్ళు ఎవరో లేకపోతే అభిమానులు వచ్చి మీకు ఏదో పట్టు చీరలు, బంగారు నగలు, వజ్ర వైఢూర్యాలు అవన్నీ కానుకలుగా కిచెన్లో సమర్పించుకున్నారని చెప్పి కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేసినవి. అవి అసత్య ప్రచారమా, సత్య ప్రచారమా? అలాగే కొంతమంది మహిళా తెలుగుదేశం నాయకురాళ్ళు, సపోజ్ నన్నపనేని రాజకుమారి గారు లాంటి వాళ్ళందరూ కూడా ఈవిడ చీరల సంస్కృతి బాగా ఉంది, పట్టు చీరల సంస్కృతి, పట్టు చీరలు తప్పితే ఇంకేవి కట్టదు, పట్టు చీరలే అడుగుతుంది, బంగారమే అడుగుతుంది, వజ్రాలే అడుగుతుంది అని చెప్పి ప్రచారం చేశారు మీ మీద. మీరు ఆ కిచెన్లో తీసుకున్నారా, ఆఫీస్ రూమ్లో తీసుకున్నారా, ఎక్కడ తీసుకున్నారు, ఎవరెవరు ఇచ్చారు? చెప్తున్నా కదా, మా ఇల్లే ఓపెన్, అది ఓపెన్ ప్రయోగశాల లాంటిది. అక్కడ ఎవరైనా వచ్చి చక్కగా కూర్చోవచ్చు, మాట్లాడవచ్చు, అట్లాంటి ఇల్లు అది. అసలు దానికి సీక్రెట్ అని లేదు. ఇక మేము దాచిపెట్టడానికి కూడా మాకేమీ ఇంకొక గది కూడా లేదు. నిజం చెప్పాలండి, వీళ్ళు చెప్పినటువంటి వందలు వేల పట్టు చీరలు నేను ఎక్కడ పెట్టాలి? నాకే రోడ్డు మీద పడేయాలి. అంతకుమించి మా ఇల్లు చూస్తే ఎవరికైనా స్పష్టంగా అర్థమవుతుంది. దురదృష్టం ఏంటంటే నన్నపనేని అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, అందువల్ల ఆమె వ్యాఖ్యలు అట్లా తరచుగా చేస్తుండేవారు. ఎందుకు సాటి స్త్రీ అనేది కూడా చూడకు నిజాలు లేకుండా మాట్లాడారు. ఎప్పుడు బాధపడేది. నేనైనా ఏనాడు ఒక్కసారి కూడా ఆమె నేను విమర్శించగలను. ఎందుకంటే స్త్రీయే గౌరవించాలి అనే సిద్ధాంతం నాది. ఆ విధంగా మొదటి నుంచి కూడా కొంతమంది ఈర్ష్యా ద్వేషాలకు నేను బలైపోయాను. మళ్ళీ ఇదే రాజకుమారి గారు అన్నారు, మీరు ఎప్పుడు ఒక్కసారైనా పట్టు చీర కట్టుకోగా చూడలేదన్నారు. మరి చక్కటి కాటన్, గద్వాల కాటన్ చీర తప్ప ముఖ్యమంత్రి భారీగా కూడా ఏ ఫంక్షన్కి వెళ్ళినా అవే. నేను పట్టు చీర కట్టుకుంది లండన్ వెళ్ళినప్పుడు మాత్రమే 2 సందర్భాల్లో కట్టుకున్నాను తప్ప నాకు అసలు ఇష్టం కూడా ఉండదు అవి. ఇక తీసుకోవటం అనే మాట అది క్రియేట్ చేయబడింది. telugupopular.com ప్రేక్షకులకు నమస్కారం తెలియజేస్తూ telugupopular.com సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఆ రోజు ఏం జరిగిందనేది ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి.